కేంద్రం నుంచి ఈ భారీ శుభవార్త మీకోసమే. ప్రైవేట్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీసే కాదు, ఇలా డెలివరీ బాయ్స్ గా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో పనిచేస్తున్న గిగ్ వర్కర్స్ కి కూడా నిన్నటి నుంచే కొత్త లేబర్ లాస్ అమలవుతున్నాయి. రోజుకి 8 గంటలు అండ్ వారానికి 48 గంటలకు మించి ఎవరైనా ఎంప్లాయీ పనిచేస్తుంటే తను పనిచేస్తున్న దానికి డబుల్ సాలరీ ఆ కంపెనీ పే చేయాలి. అండ్ ఐటీ ఎంప్లాయీస్ అయితే 7వ తేదీ లోపు తన బ్యాంక్ అకౌంట్ లో సాలరీ పడాలి, లేకపోతే చట్టపరమైన చర్యలు వాళ్ళ కంపెనీపై తీసుకుంటారు. ఇప్పటి వరకు గ్రాడ్యుయేటీ 5 సంవత్సరాలు పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వచ్చేది. కానీ ఇకపై కేవలం సంవత్సరం రోజులు పనిచేసినా సరే ఆ కంపెనీ గ్రాడ్యుయేటీ అమౌంట్ కంప్లీట్ గా ఎంప్లాయీకి ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా వాళ్ళకి ఇచ్చే సెలవులు కానీ, మెడికల్ సపోర్ట్ కానీ, ఇన్సూరెన్స్ కానీ సమానంగా పర్మనెంట్ ఉద్యోగులతో ఉండాలి. అండ్ 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఎంప్లాయీకి ఆ కంపెనీ హెల్త్ చెకప్ ప్రతి సంవత్సరం చేయించాలి. అండ్ ఇకపై ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా పిఎఫ్ డబ్బులు, ఈఎస్ఐసి బెనిఫిట్స్ అండ్ ఇన్సూరెన్స్ ని కూడా ఆ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేయాలి. ఆడవాళ్ళకి, మగవాళ్ళతో